మీరు కామన్ మ్యాన్ లాగా ఉండాలి. మా నాన్న మాకు అదే నేర్పించాడు అని అన్నారు. కామన్ మ్యాన్ అయ్యుండి ప్రతిరోజు అంటే నిన్న మీటింగ్ కోసమే మీకు చాపరు ఇవంతా ప్రోటోకాల్ గురించి మాట్లాడారు కానీ సోషల్ మీడియాలో అసలు జనాలకు తెలియని విషయం ఏంటంటే ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం అయ్యుండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లు ఇప్పుడు కోటకి హైదరాబాద్ వెళ్తున్నారు. ప్రత్యేక ఫ్లైట్ ఈయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్నే విజయవాడ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తారు తెలుసా. మరి సామాన్యుడిలాగా బతికి డిప్యూటీ సీఎం గారు ప్రతిరోజు స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇంట్లో ఉండి నైట్ పడుకొని మళ్ళీ పొద్దున్నే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ వెళ్తున్నారు. మరి ఇంత సామాన్యుడైనటువంటి మన డీసీఎం గారు ఈ స్పెషల్ ఫ్లైట్ కి ఖర్చు ప్రభుత్వం భరిస్తుందా? మీరు అప్పు చేసి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని దానికి డబ్బులు కడుతున్నారా? ఒక ఫ్లైట్ ని మెయింటైన్ చేయాలంటే రోజుకి ఎన్ని లక్షలు? 10 లక్షల రూపాయలు అది ఒక రోజుకి. తక్కువలో తక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రోజుకి 10 రూపాయలు. మీరు ఎమ్మెల్యేగా మీ జీతం ఎంత? డిప్యూటీ సీఎం కి జీతం ఉండదు. మీ మంత్రి పదవికి జీతం ఎంత? మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఈ రోజు స్పెషల్ ఫ్లైట్ లో తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతిరోజు స్పెషల్ ఫ్లైట్. అయినా విజయవాడలో గుంటూరులో నివాసం ఉండట్లా, ఇక్కడే ఉండట్లా. రోజు పొద్దున్నే విజయవాడ రావటం గన్నవరం ఎయిర్పోర్ట్ కి, అక్కడ నుంచి మళ్ళీ హెలికాప్టర్. ఎవరి డబ్బులు? మీరు సామాన్యుడు ఎట్లా అవుతారు? అంటే సీఎం గారు అబ్బాయి లోకేష్ గారు కూడా చెరో స్పెషల్ ఫ్లైట్. మళ్ళీ వాళ్ళిద్దరే సపరేట్ లేండి. వాళ్ళు ఈ బడాయి మాటలు చెప్పర్లే, మాకు లక్షల కోట్లు వస్తుంది మాకేం కరువు అని చెప్పి అంటారు. అది వేరే విషయం. ఈయన సామాన్యుడు, నేను అప్పులు అయిపోయాను, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రోజు తిరగడానికి స్పెషల్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ సీఎం లేకపోతే మంత్రిగా ఈ 10 నెలల్లో మీరు మనం కట్ల కట్టి పొడిచింది ఏమైనా ఉందా?